ప్రకృతి అందాలకు నెలవు పార్వతీపురం మన్యం జిల్లా. సో ఇది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ప్రకృతి అందాలని ఎంతగా మనల్ని కనువిందు చేస్తాయో చూసుకోవచ్చు. దానికి తోడు ఎక్కడ చూసినా జలపాతాలు మనందరికీ కూడా వీళ్ళ విందుగా కనిపిస్తూ ఉంటాయి. మనందరం కూడా పరుస్తుంటాయి, అలరిస్తుంటాయి. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు అరకులో చాప్రాయి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా సాలూరు వద్ద ఉన్నటువంటి దళాయి వలస వద్ద అడపరాయి జలపాతం ఎంత చక్కగా ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు ఆ రాళ్లపైకి వెళ్ళి అలా సరదాగా, అంటే మనకి చిన్నప్పుడు జారుడుబళ్ళు ఉంటాయి, మనకి పార్కుల్లో జారుడుబళ్ళు ఉంటాయి, ఆ విధంగా జారుడుబళ్ళ మాదిరిగా ఉంది. ఎంతోమంది వచ్చి ఇక్కడ సరదాగా కుటుంబాలతో వచ్చి కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాలమేగర్ లాంటి నీటిని చూస్తే ఎవరికైనా వెళ్ళి సరదాగా ఆడుకోవాలనిపించినటువంటి వాతావరణం. అదేవిధంగా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే ట్రైబల్ కల్చర్ మనకి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకుంటే ట్రైబల్ కల్చర్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. ఎటు చూసినా కానీ చెక్కలతో చేసినటువంటి వంతెనలు కావచ్చు, ఊయలు కావచ్చు, కర్రలతో చేసినటువంటి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సరదాగా వచ్చి ఎవరైనా కూర్చోవడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ ఉండేటట్టు వీలుగా చూసుకోవచ్చు. పైన గడ్డితో చేసినటువంటి ఒక చిన్న టెంట్లా వేసి కింద కర్రలతో తయారు చేసిన ఒక బెంచ్ని తయారు చేశారు. సో అంటే కల్చర్ని కూడా ఎక్కడ కూడా పాడవకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క అంటే జలపాతాలని ప్రభుత్వం అనేది చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేస్తూ ఒకదాన్ని ఒకటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అక్కడ మనం చూసుకుంటే ఒక వంతెన కనిపిస్తుంది. అంటే ఒక రాయి నుంచి మరొక రాయికి అంటే చాలామంది యూత్ దూకడానికి ప్రయత్నిస్తారు, అదేవిధంగా కిందికి దిగి రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒకసారి వాటర్ కూడా ఫోర్స్గా వచ్చే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని చిన్న ఈ కర్రలతో చేసిన వంతెనలు మనకి పెట్టిందనమాట. అదేవిధంగా అక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులు ఫోటోలు దిగుతూ, అంటే ఊయలు ఊగుతూ ఫోటోలు కూడా దిగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం అక్కడ చూడొచ్చు. అంటే అది కూడా కర్రలతో తయారు చేసింది. పైన తాడు కావచ్చు కానీ కింద అంతా కూడా కర్రలతో తయారు చేసిన ఊయ. అదేవిధంగా అక్కడ మనకి స్టాల్స్ కావచ్చు, అక్కడ చిన్న స్టాల్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూర్చోవడానికి అని మొత్తం అంతా కూడా ప్రకృతితో మమేకమై ఉన్నటువంటి వస్తువులతోనే తయారు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకసారి ప్రభుత్వం చొరవ తీసుకుంటే, అంటే ప్రభుత్వం చొరవ తీసుకోకముందే ఎంతోమంది ఇక్కడ వాటర్ ఫాల్స్ని చూడడానికి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కుటుంబాలతో వస్తున్నారు, చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు ఇంకా ఇనిషియేషన్ తీసుకుని ఇటువంటి జలపాతాలని ఉన్నాయని చెప్తే చాలు ప్రజలకి వెళ్ళి ఎంజాయ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి పర్యాటకులతో మాట్లాడదాం. సరే చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ జలపాతం? బాగుందండి, చాలా బాగుంది. మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. సో వాటర్ ఫాల్స్, అడపరాయి వాటర్ ఫాల్స్ ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. బాగుంది అంతా. మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా సెక్యూరిటీగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయనగరం నుంచి. విజయనగరం చాలా లాంగ్ జర్నీ చేసి చూడడానికి వచ్చారు, ఇంకేమైనా చూసారా? దీనికోసం వచ్చాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంటాయంటే చూడడానికి వచ్చాం. ఫ్యామిలీ పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 40 members. ఓకే. సో అలా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్. సో అంటే మీ ప్రాంతంలో ఎలాంటి వాటర్ ఫాల్స్ ఉండవు, ఎలా అనిపిస్తుంటుంది మీకు? మాకు ఈ వాటర్ ఫాల్స్ ఉండడం ఒక వరంలాగా ఉందన్న. ఎందుకంటే గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది. మా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లోకల్ సర్పంచ్ గారు, స్థానిక నాయకులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సపోర్ట్ సహాయంతో మేము ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ చేసాము ఈ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా అదర్ ప్లాన్స్ ఏవైనా మా గవర్నమెంట్ సహాయం కావాలని మేము కోరుతున్నాం. ఇంకా రోడ్డు సదుపాయం కానీ ఇంకా ఇక్కడ లోకల్గా ఇంకేవైనా అవసరం ఉన్నవే మేము కావాలని గవర్నమెంట్ నుంచి కోరుతున్నాం. సో పర్యాటకుల తాకిడి ఎలా ఉంది ఇక్కడికి? పర్యాటకుల తాకిడి అయితే మాకు ఈ సంవత్సరం ఉత్సాహంగా ఉందన్న. ఎందుకంటే ఇంత రోడ్డు లేకముందు అయితే కనుక సుమారు వచ్చేవారు కానీ ఎక్కువ మంది వచ్చేవారు కాదు. కానీ వీక్లీ ఇప్పుడైతే కనుక 5000 అబోవ్ వస్తున్నారన్న వీక్లీ అయితే కనుక. అంటే ప్రతి వారం వీకెండ్ అయితే కనుక ఇంకా ఎక్కువ మంది వస్తున్నారన్న. ప్రతి ఇక్కడ స్థానికంగా ఉన్న మా గ్రామస్తులు కొట్లు పెట్టుకున్నారు, షాప్స్ వాటికి డిఆర్డిఏ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంకా పైనుంచి ఇంకేమైనా సపోర్ట్ కావాలని కూడా సహాయం చేస్తామంటున్నారు వాళ్ళు. ఇంకా డెవలప్ చేయాలి. వచ్చిన ప్రతి టూరిస్ట్ని కూడా మేము రివ్యూ తీసుకుంటున్నాం. వాళ్ళకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్కి మేము ఇంకేమైనా మేము ఏం చేయగలం. మేము ఇక్కడ లోకల్ కమిటీ ఉన్నాము, మేము ఏం చేయగలం అన్నది కూడా వాళ్ళకి అడుగుతున్నాం. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్, ఇంకేవైనా రిస్క్ ఉంటే కనుక. అలాగే ఎక్కడైతే డేంజర్ జోన్లు ఉన్నాయో అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వచ్చి డేంజర్ జోన్లు పెట్టారు. అక్కడ మేమైతే ఆ డేంజర్ జోన్లో ప్రత్యేకించి కమిటీ కుర్రలు అయితే ఉన్నారు. కమిటీ కుర్రలు ప్రతి వీకెండ్ కానీ జనాలు వచ్చిన ప్రతిసారి కూడా ఉంటున్నారు.
ఉండి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అది వచ్చిన పర్యాటకులు అది గమనించి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి సహకరించాలని మేము కోరుతున్నాం. ఇంకొకటి ఏమంటే వచ్చిన తర్వాత కొంతమంది డ్రింకింగ్ అయ్యి వస్తున్నారు. అది కూడా కొంచెం కంట్రోల్కి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే మనకి డ్రింకింగ్ అయిన తర్వాత మన కంట్రోల్ మనం ఉండదు కదన్నా. అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ వచ్చే టూరిస్టులు, అదర్ టూరిస్టులు, ఇంకా అదర్ వచ్చే ఇతర వాళ్ళకి మనకు ఇబ్బంది అవుతుంది. అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని రావాల్సింది కోరుతుంది. ఇంకెవరైనా ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయడం కంటే చాలా మంచి స్పాట్ అన్న. ఫ్యామిలీస్ అయితే కనుక ఎంత దూరం నుంచి మేము రావచ్చు. మీరు ఎంతమంది వచ్చినా మేము వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి, మేము సపోర్ట్ చేయడానికి అయితే మేము ఉన్నాం. ఆ యొక్క సపోర్ట్ అయితే మేము ఇస్తాం. ఓకే. సో ఇది లోకల్ వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం వచ్చే పర్యాటకులు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. డ్రింకింగ్ చేసి ఇటువంటి చేసి దయచేసి రావద్దు. ఎందుకంటే కుటుంబాలతో వచ్చేటప్పుడు ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రాళ్ళపై నుంచి జారిపోయి వెళ్ళి ప్రాణం కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి జనరల్గా మనకి వాటర్ని చూస్తేనే సరదాగా స్నానం చేయాలి, దిగాలనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. దానికి తగ్గట్టే ఎంతోమంది ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ పర్యాటకులు కనిపిస్తూ ఉంటారు. ఈ సాయంత్రం వేళల్లో మాత్రమే కాకుండా ఉదయం నుంచి కూడా తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికే భోజనాలు తెచ్చుకొని ఇక్కడే సరదాగా భోజనాలు చేస్తూ ఫ్యామిలీస్తో ఇప్పుడు పెద్ద పెద్ద ఆటోలు కావచ్చు, జీపులు కావచ్చు, కార్లు, బస్సులు ఇవన్నీ ట్రావెలర్స్ని బుక్ చేసుకొని ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఇది విజయనగరం నుంచి రావాలన్నా కూడా చాలా దూరం అయినా కానీ ఇంత మంచి జలపాతాన్ని చూసే అవకాశం మన దగ్గరలో మన జిల్లాలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పర్యాటకాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని దీన్ని డెవలప్ చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది. మరింత మందికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే వాళ్ళు కూడా అవుతారు. ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ సోర్స్ చాలా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే ఇలాంటి జలపాతాలు మన్యం జిల్లాలో లెక్కకు మించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దానికి తగ్గట్టే ప్రభుత్వాలు కూడా దానికి తగ్గ ప్లానింగ్ చేసుకొని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వీలైతే ఇక్కడ అటు మీడియా సపోర్ట్ తీసుకుని మీడియా వాళ్ళందరినీ అంటే ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయో ప్రభుత్వమే డిస్ప్లే చేసి చూపించి ఫలానా దగ్గర వాటర్ ఫాల్స్ ఉంది, మేము సెక్యూరిటీ కల్పిస్తాం, ప్రజలందరూ రావాలి, ఆ ఏరియాని ఇంకా డెవలప్ చేద్దామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు ఇంకా ముందుకు వస్తే ఇంకా దీన్ని బాగా మనం ఎంజాయ్ చేయడం, ప్రజలు ఎంజాయ్ చేయడానికి కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, వివిధ ప్రదేశాలకు కూడా మారుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో అక్టోబర్ కావచ్చు, నవంబర్, డిసెంబర్ ఇలాంటి సీజన్లో చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది మరి ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది యూత్ రావడం వల్ల ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం డ్రింక్ చేసినటువంటి బాటిల్స్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా అటు పోలీసులు కూడా చర్యలు చేపట్టాలి. పోలీసులతో పాటు పబ్లిక్ కూడా మనకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో పబ్లిక్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండేటప్పుడు ఇటువంటి వాటికి మనం అసాంఘిక దురాచారాలు కావచ్చు, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను మనం దూరం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్తో ఎక్కువగా వస్తుంటారు. ఇది ఒక సేఫ్ ప్లేస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సేఫ్ ప్లేస్గా ఉంచుకుంటేనే ఇటు లోకల్ వాళ్ళకి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇతరత్ర వీళ్ళందరికీ కూడా మనకి చాలా బాగుంటుంది. రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రతి ఏడాది కంటే ఇది ఇంకా ఈ ఏడాదే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి జలపాతాలు ఇంకా అందుబాటులో తీసుకురావాలి. వీటిని ఇంకా మరింత అభివృద్ధి చేయాలంటే ప్రజల సపోర్ట్ కూడా చాలా అవసరం. సో ప్రజల సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి. ఒకసారి చూడండి ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారిగా యూత్ అంతా సరదాగా వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఎంత అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్స్ మనం చూసుకోవచ్చు. చూస్తే మనకు కూడా అక్కడికి వెళ్ళి సరదాగా ఓ ఫోటో దిగుదాం. మళ్ళీ మనం కూడా ఒకసారి చూసిన తర్వాత పదే పదే రావాలి. ఫ్యామిలీస్తో సరదాగా రావాలి, పిల్లలతో రావాలి, ఫ్రెండ్స్తో రావాలి, అంటే కొలీగ్స్తో రావాలి. వస్తే చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి. ఒకసారి వ్యూ మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా 360 డిగ్రీస్లో కొండలు కనిపిస్తున్నాయి. మరోవైపు చుట్టూ జలపాతమే. ఎటు జలపాతం కూడా చుట్టూ మనకు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది ఒక వండర్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి జలపాతాలు ఉండేటప్పుడు ఒక దగ్గర నుంచి వాటర్ పడడం జనరల్గా చూస్తాం. కానీ అడపరాయి జలపాతం వద్ద చూసుకుంటే ఎటు చూసినా మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఎటు చూసినా ప్రతి రాయిపై నుంచి కూడా వాటర్ వస్తుంది. సినిమా సెట్టింగ్ అంటే నిజంగా ఇది ఒక సినిమా షూట్ చేసుకోవడానికి కూడా ఎంతో అనువుగా ఉండే ప్రదేశం. ఇదివరకు మనకి డిప్యూటీ సీఎం కూడా చెప్పారు, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా డెవలప్ చేయాలి, సినిమా షూటింగ్లు కానీ డెవలప్ చేసుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పారు. నిజంగా ఆయన చెప్పిన దానికంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుందో మొత్తం మనకి ఎటు చూసినా కానీ ఓవైపు అక్కడ చూసుకుంటే ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు అంటే ఎటు చూసినా కానీ మనకి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఈ ప్రాంతంకి వస్తే నిజంగా పర్యాటకులు కూడా ఇక్కడికి రావాలి. ఎక్కువ మంది రావాలంటే లోకల్ పీపుల్ కూడా దీనికి సపోర్ట్గా ఉన్నారు. మేము కూడా సపోర్ట్ చేస్తాము, ప్రతి ఒక్కరు కూడా రండి వచ్చి ఎంజాయ్ చేయండి అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఆల్కహాల్ సేవించే వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు కాస్త దాన్ని లిమిట్గా ఉంటే మంచిది. ఎందుకంటే ఫ్యామిలీస్తోని చిన్నపిల్లలతో వస్తుంటారు కాబట్టి ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు కూడా కొంత సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలి.
అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇనిషియేషన్ తీసుకుని మరింత జాగ్రత్తలు చేపట్టాలి. పోలీస్ పహారాన్ని బందోబస్తుని ఏర్పాటు చేసి ఎటువంటి చెడు అంటే ఇక్కడ చెడు అలవాట్లు ఉండే వాళ్ళని దూరంగా ఉండేటట్టు, వారికి ఎటువంటి డ్రింకింగ్ చేసే వాళ్ళని దూరం పెట్టేటట్లు కూడా చర్యలు తీసుకుంటే మరింతగా ఇటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి.